మార్చి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటుంటారు కదా. ఏ రకంగా ఈ మార్చి నెల ఉండబోతోంది అనేది ఈ మేషం మొదలు మీన రాశి వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మార్చి నెలలో రకరకాల అంటే మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయండి. అంటే గోచార రీత్యా గ్రహాలు మారే వాటిని మనం ట్రాన్సిట్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ట్రాన్సిట్స్ అయితే మేజర్ ట్రాన్సిట్ అయితే ఒకటి ఉంది. తర్వాత ఇంకా రకరకాల ఈ సూర్య భగవానుడు ప్రతి నెల ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. చంద్ర భగవానుడు అయితే ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. తర్వాత ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అంటే శుక్ర కుజ బుధ వీళ్ళని బట్టి, తర్వాత ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయిన గురు భగవానుడిని బట్టి, తర్వాత రాహుకేతువుల యొక్క కరెంట్ స్థితిగతుల్ని బట్టి మనం చెప్పుకుందాం. ఇంకా వచ్చే నెలల్లో కూడా మేజర్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మే నెలలో అయితే 3 మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిల్ని కూడా పునస్కరించుకుని కొన్ని టిప్స్ నేను ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం వీడియోలో జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ముందు ఒక సూచన ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ మోటివేషనల్ స్టేట్మెంట్ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అడ్వైస్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ అనుకోండి, అది నేను చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏంటంటే ఆ పర్టిక్యులర్ అడ్వైస్ని నేను ప్రతి రాశి వాళ్ళకి రాసేటప్పుడు నేను ఆ నెల వీళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది రాస్తున్నానే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫ్యాన్సీ క్యాప్షన్. సో డెఫినెట్గా నేను అంటున్న ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మీరు కనుక నెలలో ఎక్స్పీరియన్స్ కనుక అవుతున్నట్లయితే అంటే అది నేను సంతోషం అనే అన్ను, బట్ అట్ ద సేమ్ టైం అది ఉండకూడదు అని కూడా అన్ను. అది అవుతున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సూచన ఏదైతే నేను ఇస్తున్నానో ఆ అడ్వైజ్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకుని మీరు లైఫ్ని ఏ మంత్లో నేను ఇచ్చే సూచనని బట్టి రెస్పెక్టివ్గా మీరు ఆ మంత్ని ఆ రకంగా కండక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి సింహరాశి వారికి మార్చి నెలలో ఏ రకంగా ఉండబోతోంది, రాశి ఫలాలు, నవగ్రహాల యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాం. సింహరాశి వారికి నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ మార్చి నెలలో టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డెస్టినీ అండి. మీ డెస్టినీ మీ చేతుల్లోనే ఉంది. ఓకే, దీని మీద నేను కనుక మర్చిపోతే నా కమెంట్స్లో రెగ్యులర్గా నాతో ఫాలో అప్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఐ విల్ ట్రై అండ్ డూ దిస్ వీడియో అండ్ ఖచ్చితంగా హౌ కెన్ యూ చేంజ్ యువర్ డెస్టినీ అనేది నేను చెప్తాను. మీ రాశి యొక్క లార్డ్ సూర్య భగవానుడు శనితో కలిసి 7వ స్థానంలో గోచారం చేయడం, బుధ శుక్ర రాహువులు మీకు అష్టమంలో గోచారం చేయడం, గురు భగవానుడు 10వ స్థానంలో, కుజ భగవానుడు 11లో, కేతు భగవానుడు మీకు 2వ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది. హెల్త్ రకంగా చూసుకున్నట్లయితే మీ రాశి యొక్క స్వామి 8వ స్థానంలో శనితో కలిసి చేరారు. ఆయన 15th మార్చ్ వరకు కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంటారు కాబట్టి వర్క్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ. ఇక్కడ సెంట్రల్ పార్ట్ ఆఫ్ యువర్ డైజెషన్ సిస్టమ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ యువర్ స్టమక్లో బర్నింగ్, ఎసిడిటీ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ స్టమక్, సెంటర్ ఆఫ్ యువర్ చెస్ట్, వెన్నుపూసలో నొప్పి, వెన్నుపూస సెంటర్లో నొప్పి, ఇట్లా గుద్దితే బాగుండు ఎవరైనా అన్నట్టుగా ఉండడము లాంటివి జరుగుతూ ఉంటాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్. అంతకు మించి ఇబ్బంది ఏం లేదండి. ఎక్స్టర్నల్ ఫుడ్ తీసుకోవడం తగ్గించండి. ఎడ్యుకేషన్ పరంగా విద్యాబుద్ధులు కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు పొజిషన్ బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. కొత్తవి నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, సర్టిఫికేషన్స్ నేర్చుకోవడం, ఇది కూడా చేస్తే బాగుండు, నాకు ఇది కూడా దీని మీద ఆసక్తి ఉంది, ఇది కూడా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటివి కనుక అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మోడ్లోకి వెళ్ళండి, మంచి జరుగుతుంది. తర్వాత లవ్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. 15 మార్చి దాటిన తర్వాత మాత్రం బాగా ఫోకస్ పెట్టండి. ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి, ఇటువంటి టైంలో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని అనుకుంటే మాత్రము 15th మార్చ్ తర్వాత ఎగ్జామ్ ఉంటే మాత్రం బాగా జాగ్రత్తగా రాయండి. ఎట్టి పరిస్థితుల్లో 15th మార్చ్ 15th ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఎగ్జామ్ అవనివ్వండి, అది కాలేజ్ ఎగ్జామ్, యూనివర్సిటీ ఎగ్జామ్, అడ్మిషన్ ఎగ్జామ్, వాటెవర్ ఎగ్జామ్, బాగా ఫోకస్ పెట్టాలి, లేకపోతే దెబ్బతింటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ బాగా ఫోకస్ పెట్టండి ప్లీజ్. అండ్ కలర్స్ మీకు ముఖ్యంగా ట్రై అండ్ వేర్ yellow కలర్, లైట్ ఆరెంజ్ కలర్స్ వేసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. లైట్ yellow వేసుకోండి. ట్రై అండ్ వేర్ వైట్ కలర్, ట్రై అండ్ వేర్ లావెండర్, పింక్. కొనుక్కోక్కర్లేదు, ఉన్న వాటిల్లోనే ఈ కలర్స్ ఒక్క మోతాదులో ఉన్నాయి బట్ట మీద అనుకుంటే చక్కగా ఉతికి నీట్గా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని కట్టుకుని వెళ్ళిపోండి.
లవ్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి అంటే 5th హౌస్ లార్డ్ వచ్చేసేసి మీకు గురు భగవానుడు మీకు బాగానే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదండి. అయితే ఇక్కడ మీకు రవి నుంచి గురు భగవానుడు, గురు నుంచి రవి మీకు 4 and 10 కనెక్షన్ ఏర్పడుతోంది మీకు ఈ మార్చి నెలలో. అది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఆస్ట్రాలజికల్ సిండ్రోమ్ అది నాకు గుర్తుండడానికి నేను రాసుకున్నాను. సో గురు భగవానుడి నుంచి రవి భగవానుడి నుంచి గురు 4th to 10th కనెక్షన్ అంటాం దాన్ని. అది అవుతోంది కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే గుడ్ ట్రావెల్స్ ఉంటాయి. వృత్తిరీత్యా అంటే మీరు ట్రావెల్ చేయవలసిన అవసరం రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. పోస్ట్ 15th మార్చ్ చాలా తెలివిగల నిర్ణయాలు తీసుకుంటారు. మంచి డెసిషన్ మేకింగ్ ఉంటుంది మీ వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి డెసిషన్స్. కొత్తది ఏమైనా పెట్టాలనుకున్నా పెట్టచ్చు, ఒకసారి చూపించుకుని చేసుకోండి. ఇక్కడ ఏమైనా పెట్టదలుచుకుంటే 15th మార్చ్ తర్వాత మీకు గోచార రీత్యా ప్లానెట్స్ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకుని మీకు డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అటువంటి ఆస్పెక్ట్లో మీకు బాగుంటుంది. అయితే ఈ లవ్ అఫేర్ రీత్యా ఈ వృత్తిని, వ్యాపారాన్ని ఎందుకు కలిపాను అని అంటే, ఇక్కడ ఏమవుతుందంటే ఇదే టైంలో మీకు ఈ వృత్తి వ్యాపార సంస్థల్లోనే మీకు లవ్ ఇంట్రెస్ట్ దొరకడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళకి కాదు, పెళ్ళి కాని వాళ్ళకి. ఓకే, ఐ జనరలీ వాచ్ మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. సో పెళ్ళి కాని వాళ్ళకి మీకు అక్కడ ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ మీకు దొరకడం లాంటివి. అంటే ఆ మనిషి చాలా బాగుంది, ఆ మనిషి బుద్ధి, వాళ్ళ విద్యాబుద్ధులు, వాళ్ళ సంస్కారం బాగున్నాయి, వీడి జీవిత భాగస్వామి అయితే బాగుండు అన్నట్టుగా ఉంటాయి. అలాంటి వారిని ఉన్నప్పుడు యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మ్యారేజ్ విషయానికి వచ్చినట్లయితే 7వ స్థానాధిపతి మీకు శని భగవానుడు అష్టమంలో గోచారం చేస్తున్నారు కాబట్టి గత 2.5 సంవత్సరాల నుంచి నాకంటే మీరే బాగా చెప్పగలరు ఏ రకంగా ఉంటుంది మ్యారేజ్ స్థానం అని. టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్స్ హెల్త్ అనేది నేను ప్రతి నెల చెప్పుకుంటూనే వస్తున్నాను. బట్ ఆఖరికి వచ్చేసారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఆయన భాగ్యస్థానానికి వెళ్ళిపోతారు. ఆర్గ్యుమెంట్స్ లాస్ట్లో కూడా ఇంకా చేయొద్దనే చెప్తాను, ప్రాబ్లం అంటూ ఏముండదండి. ఇంకా కెరియర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీకు కుజ శుక్రులు బాగా అటెన్షన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. కుజ భగవానుడిని, శుక్ర భగవానుడిని మీకు 9th లార్డ్, 10th లార్డ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజ భగవానుడు మీకు 11వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి కొత్త ఆపర్చునిటీస్ రావడం, కొత్త ఆపర్చునిటీస్ విత్ ట్రావెల్ రావడం, ఆపర్చునిటీస్ బిజినెస్వి రావడం, ఆపర్చునిటీస్ రిలేటెడ్ టు కుజ భగవానుడి యొక్క డొమైన్ అంటే ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ తర్వాత ఇంకా డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని ట్రాన్స్ఫర్స్ అవ్వడం ఈ టైంలో జరుగుతూ ఉంటుంది. గుడ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొత్త ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇంకేదన్నా కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఇటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనుకుంటే ఐ సే వెయిట్ అంటిల్ మార్చ్ 30th వరకు ఆగండి. ఇప్పుడు మీకు జరుగుతున్న దశల్లో కూడా ఒకసారి చూపించుకోండి. ఒకవేళ అక్కడ ఏమైనా ప్రాబ్లం లేదు మార్చ్ 30th లోపే పెట్టవలసిన అవసరం ఉంది, మరి అక్కడ ప్రెషర్ ఉంది అని అనుకున్నప్పుడు పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ ఒకసారి చూపించుకున్నాక చేయండి. నేను చూసిన తర్వాత చెప్తాను మీకు. శని భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం కూడా మీరు ప్రతిరోజు చేసుకుంటే సరిపోతుంది. హనుమాన్ చాలీస్ చేసుకోండి. బ్లాక్ కలర్ ఇన్ జనరల్ అవాయిడ్ చేయండి. ఈ రానున్న ఆల్మోస్ట్ 1 month కదా, ఇబ్బంది ఏం లేదులేండి. ఆ తర్వాత ప్రాబ్లం అంటూ ఏం లేదు. శని భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. శుభం భూయాత్.